ఏపీలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ విషయం చెప్పారంటున్నారు. అంతేకాదు రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టించారని ఆరోపిస్తున్నారు. పిల్లాన్ని చంపే అధికారం ఎక్కడిది, తగలబెట్టే అధికారం ఎవరిచ్చారండి అంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చావుకైనా సిద్ధమే, మా మేనల్లుడి చావు బ్రతుకుల గురించి తెలియాలి, మా వాడి బాడీ ఇవ్వాలి, లేదంటే బూడిదైనా ఇవ్వండి, లేదా డేట్ చెప్పండి, కర్మకాండలు చేసుకుంటాం అంటూ వాపోతున్నారు వారు. న్యాయం జరిగే వరకు సుప్రీంకోర్టు, హ్యూమన్ రైట్స్, సిబిఐ వరకు ఎక్కడికైనా వెళ్తామని, ఇది వదిలే సమస్య లేదని తేల్చి చెప్పారు సాయికృష్ణ నాగేశ్వరరావు. సాయికృష్ణ మేనమావ. సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందనే ఆధారాలు బయటపడ్డా పోలీసులు ఇంకా కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా ఏసీపీ దుర్గారావు నియమించారు సిపి రాజశేఖర్ బాబు. అదృశ్యంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నేను వెళ్ళా చేతులెత్తి దండం పెట్టుకుని, అయ్యా ఏదో మీరు కొడితే కొట్టారయ్యా, ఆడు మీకు తెలవనోడు కాదుగా, నాకు ఇచ్చేయండి అయ్యా, నేను బాగు చేయించుకుంటాను, ఒక్కసారి పోని అమ్మా నేను ఉన్నానని ఒకసారి ఫోన్ చేయించండి అయ్యా, నేను రాలేదనుకుంటాడు. నేను ఇప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా, అప్పటికీ చాలా చాట్లు ఎత్తుక్కున్నా. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ఊరంతా తిరిగి ఎక్కలేని దాన్ని కూడా వాళ్ళు ఎవరో లిఫ్ట్ ఆన్ చేస్తే నేను పైకి వెళ్ళి చూసుకుంటే ఎక్కడా లేడు, పిచ్చి పిచ్చి పిల్లలు ఉన్నారు కానీ పైన నా కొడుకు లేడు. నేను మార్చరీలోకి వచ్చి, అయ్యా ఈ ఫోటో మా అబ్బాయిదేమో చూడండి అయ్యా, ఈ పిల్లోడిని ఏమైనా తీసుకొచ్చారంటే లేదమ్మా అన్నారు. నా కొడుకుని చాలామంది కొట్టారు, చిత్రం చేశారు, మీరు తెలుసుకోండి, నాకు సరైన న్యాయం చేయండి, నేనేం అడగను, నా బిడ్డ. రైట్, టోటల్ ఎపిసోడ్పై స్పందించడానికి ప్రముఖ న్యాయవాది రజనీ గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే సార్. తల్లి ఆవేదన, ఆమె అడుగుతున్న ప్రశ్నలకు ఏ ఒక్కదానికైనా ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాయండి? సార్, ముఖ్యంగా ఈ లాకప్ డెత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల తర్వాత, అంటే రంగా గారు బతుకున్నప్పుడు ఏదైతే కేరళ నావీ ఆఫీసర్ మురళీధర్ అనే ఒక్క కేసు తప్ప ఈ రోజుకి మనం ఎక్కడ కూడా ఈ లాకప్ డెత్ అనే పదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినలేదు సార్. మీరు ఎక్కడన్నా చూస్తుంటారేమో, ఎక్కడ ఉత్తరప్రదేశ్ లోనో, బీహార్ లోనో, యూపీలోనో, మధ్యప్రదేశ్ లో అలా ఉంటుండొచ్చేమో, కానీ తెలంగాణ, ఆంధ్రాలో గతంలో దిశ ఎన్కౌంటర్ కేసు 2019 ఆన్వర్డ్స్ లో ఆ జరిగిన తర్వాత ఆ కేసు మేము హ్యూమన్ రైట్స్ నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లిన తర్వాత ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు సార్, ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు. అంటే అక్కడ కూడా ఎన్కౌంటర్లు ఏమో జరిగినాయి, కానీ లాకప్ డెత్ అంటే పోలీసు రెడ్ హ్యాండెడ్ గా ఇరుక్కుపోయినట్టు. ఈవెన్ ఎన్కౌంటర్ అనుకోండి, అతను మా మీద దాడి చేసినాడు, నేను పెను దాడి చేసినా, ఆ పెను దాడిలో అతను చంపాల్సి వచ్చింది, అనుకోకుండా జరిగిన ఘటన, అతను మమ్మల్ని ఇక్కడ కాల్చినాడు, అక్కడ కాల్చినాడు అని ఇది ఎవరింటి పెట్టిస్తారు. లాకప్ డెత్ అంటే రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇరుక్కుపోయే పరిస్థితి. డీకే బస్సు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే జైల్లో ఉన్నా, ఎవరైతే కస్టడీలో ఉన్నా అతనికి ఏం జరిగినా కన్సర్న్ అధికారి పూర్తి బాధ్యులు అనేటటువంటి సార్ డీకే బస్సు గైడ్ లైన్స్ అంటారు. సో ఇతను కస్టోడియల్ డెత్ అనమాట, అంటే కస్టడీలో ఉన్నప్పుడు చంపేసినారు. ఎక్కడో మీరు జైబీన్ సినిమాల్లో అట్లా చూసుంటారు, కానీ యథార్థంగా మేము చదువుకున్న లాలో కానీ గతంలో కానీ ఎక్కడ కూడా మేము విని ఉన్న కృష్ణలంక నడిగొడ్డులో, విజయవాడ సెంటర్ లో ఈవెన్ క్యాస్ట్ బై కాపు అండి. ఇది మనం చాలా చక్కగా మాట్లాడుకోవాలి, మొదలటమేమీ లేదు. సరే పోతా ఎవరన్నా కాపుని కలిగిస్తారు, జాగ్రత్తగా మాట్లాడే వస్తే వాడు తను మాట్లాడతాడు. కానీ చరిత్ర నుంచి నిన్నటి రోజు న్యూక్లియర్ లో కుక్కను కొట్టినట్టు కొట్టి, సీసీ ఫుటేజ్ అండర్ లో కొట్టి, ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మనల్ని కొట్టారు, మా వాళ్ళని కొట్టారని తిరగబడలేని దుస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి చూసినాం. మొన్నటి రోజు ఎవరిలో చంపి చెరువులు వేసినారు పాపం జనసేనకుని, అది చూసినాం. ఇవాళ రోజు స్వచ్ఛందంగా లాకప్ డెత్ చేసి పడేసినారు. అంటే చాలా దారుణం రజనీ గారు. మీరు నిజంగా న్యాయవాదులు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను రజనీ గారు.